హే ఎవ్రీవన్, లెట్స్ టాక్ అబౌట్ పెరుగు పచ్చడి ఆంటీ. పెరుగు పచ్చడి ఆంటీ యూట్యూబ్ స్టార్ట్ చేసింది ఏప్రిల్ 25th 2019. ఎప్పుడైతే టిక్టాక్ బ్యాన్ అయిందో కోవిడ్ వల్ల అప్పుడే తను స్టార్ట్ చేసింది యూట్యూబ్ వీడియోస్. సో అందరూ తన వీడియోస్ చాలా ఇష్టపడ్డారు. దట్ తన ఇద్దరు పిల్లల్ని చాలా బాగా చూసుకుంటుంది, చాలా బాగా చదివిస్తుంది. అండ్ ఫుడ్ రెసిపీస్ అన్నీ బాగుంది, మన ఇంట్లో లాగే అన్ని వంటకాలు చేసి వాళ్ళకి చూసుకుంటుంది, పిల్లల్ని బాగా చూసుకుంటుంది అని అందరూ అయితే బాగా ఆదరించారు కదా. సో సడన్లీ అసలు ఏమైంది, ఎందుకు తనకి ట్రోలింగ్ అనేది స్టార్ట్ అయ్యింది, ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతున్నాను. పెరుగు పచ్చడి అంటే ఒక వీడియో పెట్టింది కదా, దట్ తనకి లెగ్ ఫ్రాక్చర్ అయ్యింది. సో అందుకే నేను నడవలేకపోతున్నాను, నేను చాలా లావుగా ఉన్నాను, అందుకే నేను నడవలేకపోతున్నాను, అది ఇది అని చెప్పింది కదా. సో దాని తర్వాత ఏమైందంటే వాళ్ళు 40 minutes 50 minutes వీడియో పెడతారు. అలాంటి టైంలో వాళ్ళు ఒక క్లిప్ అనేది కట్ చేయలేదు. ఆ క్లిప్లో ఏముందంటే తను ఇట్లనే డ్రామా చేస్తూ ఉంటుంది. దట్ తనకి లెగ్ ఫ్రాక్చర్ అయింది, నేను నడవలేకపోతున్నాను, కూర్చోలేకపోతున్నాను, లావు, అది ఇది అని చెప్పింది కదా. సో అందులో ఏముందంటే వాళ్ళ చిన్న కూతురు నవ్వుతుంది. చిన్న కూతురు నవ్వుతున్నప్పుడు వాళ్ళ మమ్మీ ఏం చెప్తుంది అంటే, నవ్వకు మొత్తం తుబ్బిద్ది అని చెప్తుంది. అంటే ఇప్పుడు మనం ఏమైనా డ్రామా ఆడినప్పుడు ఒక ఫేక్ థింగ్స్ చూసినప్పుడు మెల్లిగా స్పార్క్ చేస్తాం కదా స్మైల్ ఇచ్చుకుంటూ. సో అలానే తను నవ్వింది. సో అప్పుడు వాళ్ళ మమ్మీ చెప్పింది అనమాట, అట్లా నవ్వకు అని. సో ఇంకా అప్పటి నుంచి వీళ్ళు డ్రామా ఆడుతున్నారని పబ్లిక్కి కొంచెం డౌట్ వచ్చింది. సో అప్పటి నుంచి ఆ క్లిప్ తీసి ట్రోలింగ్ అనేది స్టార్ట్ చేశారు. అండ్ నెక్స్ట్ ఏమైందంటే, ఈమె అప్పు చేసిన 1 crore వాళ్ళు ఏం చేశారంటే, ఈమె ఇన్స్టాగ్రామ్లో అండ్ యూట్యూబ్లో ఉంది అని ఈమెని డిఫేమ్ చేయడానికి, ఈమె గురించి అందరికీ చెప్పుకోవడానికి వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళు కూడా యూట్యూబ్ వీడియో స్టార్ట్ చేసి ఈమె గురించి, ఈమె ఓల్డ్ ఫోటోస్ గురించి, ఈమె ఏం చేస్తుంటుంది, అసలు ఈమె ప్రొఫెషన్ ఏంటి, ఇంకా ఈమెకి ఎన్ని మ్యారేజెస్ అయింది, ఈమె కమ్యూనిటీ ఏంటి, ఈమె క్యాస్ట్ రిలీజియన్ ఏంటి, ఇవన్నీ అయితే బయట పెట్టారు. సో తిను ఏంటంటే 2 మ్యారేజెస్ చేసుకుంది. ఫస్ట్ మ్యారేజ్ వచ్చేసి విజయవాడలోనే ముస్లిం అబ్బాయితో జరిగింది. సో ముస్లిం అబ్బాయితో జరగడం వల్ల ఇద్దరు పుట్టారు తనకి, ఒకటి శిరీష అండ్ ఇంకొకటి పెద్ద అమ్మాయి. సో వాళ్ళిద్దరూ ఏంటంటే హాస్టల్లో ఉండేవాళ్ళు వాళ్ళ హస్బెండ్ చనిపోయినందుకు. సో నెక్స్ట్ ఈమె ఏం చేసింది, ఒక ప్రిన్సిపల్ అబ్బాయి అంటే ఒక బ్రాహ్మణ్ అబ్బాయితోని మ్యారేజ్ చేసుకుంది. మ్యారేజ్ చేసుకోవడం వల్ల చెరి శతాక్షి పుట్టింది. సో శతాక్షి పుట్టడం వల్ల తనకి ఏమంటారు, చూసుకోవడం ఎవరు లేక తను పెద్ద అమ్మాయి ఉంది కదా, అంటే సెకండ్ అమ్మాయి, ఆ అమ్మాయిని తీసుకొచ్చి శతాక్షికి చూడడానికి హెల్ప్ అవ్వడానికి, తనని యూజ్ చేయడానికి తనని హాస్టల్ నుంచి తీసుకొచ్చింది. దాని తర్వాత తిన బిహేవియర్ బాగాలేకపోవడం వల్ల తన సెకండ్ హస్బెండ్ కూడా తినని డివోర్స్ ఇచ్చాడు. సో ఆ డివోర్స్కి సంబంధించిన యాలిమోని కూడా మంత్లీ 25,000 కూడా తినకి వచ్చేది. సో ఆ డబ్బులతోనే తను వాళ్ళ పిల్లలతో దాని తర్వాత తను థర్డ్ అతన్ని చేసుకుంది, బంగ్లాదేశ్ అబ్బాయిని. సో బంగ్లాదేశ్ అబ్బాయిని మ్యారేజ్ చేసుకుందో లేదో తెలియదు, బట్ బంగ్లాదేశ్ అబ్బాయితోనైతే ఉంది. సో ఆ వీడియోస్ ఇంకా ఫొటోస్ అవన్నీ మనకి పెరుగు పెద్దమ్మ ఉంది కదా, తను ఈమెని ఎక్స్పోజ్ చేయడానికి ఛానల్ పెట్టుకుంది. సో దాని ద్వారా మనకి అన్ని వీడియోస్ అండ్ ఫొటోస్ అనేది లీక్ అయినాయి. అది మార్ఫింగ్ కూడా కాదు, యాజ్ ఇట్ ఈస్ లైక్ ఒరిజినల్ ఫొటోస్ పెట్టింది మనకి డివోర్స్ పేపర్తో సహా. అండ్ దెన్ తర్వాత ఇంకొక డార్క్ సీక్రెట్ ఏంటంటే, తన పెద్ద అమ్మాయి శిరీష ఉంది కదా, సో ఆ అమ్మాయికి ఆల్రెడీ మ్యారేజ్ అయ్యింది ఇంటర్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడే, వెన్ షీ వాజ్ 18 or something. సో అప్పుడు తనకి మ్యారేజ్ అయ్యింది ఒక నూడిల్స్ అతనితోని, తను మ్యారేజ్ చేసుకోవడం అయితే జరిగింది. సో అప్పుడు ఏంటంటే తినుని యూజ్ చేసుకోవడానికి, వాళ్ళ పెద్ద కూతుర్ని యూజ్ చేసుకోవడానికి తను ఏం చేసింది అంటే, వాళ్ళ నూడిల్స్ అబ్బాయిని అండ్ తన అమ్మాయిని పిలుచుకుంది. సో దాని తర్వాత వాళ్ళిద్దరికి గొడ్డు చాకిరీ చెప్పించుకుంది అండ్ చాలా టార్చర్ కూడా చేసింది వాళ్ళ పెద్ద అమ్మాయిని అండ్ వాళ్ళ అల్లుడిని. ఏమైనా అంటే ఏమో బ్లాక్మెయిల్ చేస్తుంటుంది. దట్ వాళ్ళ అల్లుడిని జైల్లో వేయించడము, వాళ్ళ అమ్మాయిని కొట్టడము, తిట్టడము, అన్ని చాకిరీతనతో చేపియడము మనం చాలా వీడియోస్లో చూసాం. దట్ వాళ్ళ చిన్న కూతురు ఎప్పుడు ఏ పని చేసేది కాదు, ఎప్పుడు అన్నీ వాళ్ళ పెద్ద కూతురే చేసేది. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు వాళ్ళ చిన్న కూతుర్ని ఎంత గారాబంగా పెంచింది అండ్ వాళ్ళ పెద్ద కూతుర్ని ఎంత సౌతి తల్లి కంటే చిన్న చూపుగా చూసింది. ఎట్ లాస్ట్ ఐ వాంట్ టు సే వన్ థింగ్, వాళ్ళు ఎన్ని పెళ్లి చేసుకున్నారు, ఎక్కడ ఉంటున్నారు, అండ్ దెన్ వాళ్ళ రిలీజన్ ఏంటి, ఎంత తింటున్నారు, ఎంత తినట్లేదు, ఎంత సంపాదిస్తున్నారు, అవన్నీ మనకు అవసరం లేదు. ఎందుకంటే ఎవరి లైఫ్ వాళ్ళది. వాళ్ళ కష్టం వచ్చినప్పుడు మనం ఎలాగో ఏం పట్టించుకోము, అలానే వాళ్ళ హ్యాపీనెస్ ఉన్నప్పుడు కూడా మనం వాళ్ళని క్వశ్చన్ చేయకూడదు. బట్ ద పాయింట్ ఈస్ వాళ్ళు చేసే ఫ్రాడ్.
ఫస్ట్ ఫ్రాడ్ ఏంటంటే ఆమె డైట్ చేస్తుంది. డైట్ చేసి నేను తగ్గాను అని చెప్పింది కదా! అది నెక్స్ట్ ఇంపాసిబుల్. తను 60 కేజీస్ తగ్గాను, 40 కేజీస్ తగ్గాను, 50 కేజీస్ తగ్గాను అన్నీ తింటుంది. స్టిల్ తగ్గాను. మెయింటెనెన్స్ డైట్ అంటుంది. బట్ స్టిల్ అన్నీ ఆయిల్ ఐటమ్స్ అండ్ దెన్ బిర్యానీ, చికెన్, మటన్ అన్నీ తింటూనే ఇంత వెయిట్ లాస్ అవుతున్నాను అని చెప్తుంది. అండ్ వాళ్ళు ఎక్సర్సైజ్ కూడా చేస్తలేరు. వితౌట్ డూయింగ్ ఎక్సర్సైజ్, వితౌట్ డూయింగ్ డైట్ ఇవన్నీ ఈజీగా వెయిట్ లాస్ అవ్వడం 40-50 కేజీస్ వెయిట్ లాస్ అవ్వడం అనేది ఇంపాసిబుల్ థింగ్. సో వెయిట్ లాస్ గురించి అబద్ధం చెప్పడము, స్కామ్ చేయడము, వెనిలా వాళ్ళకి క్లయింట్స్ని ఇవ్వడము, తను డబ్బులు తీసుకోవడము వాళ్ళ దగ్గర నుంచి ఇదొక ఫ్రాడ్ థింగ్ అనమాట. సో దిస్ హ్యాస్ టు బి స్టాప్డ్. అండ్ దెన్ సెకండ్ ఫ్రాడ్ ఏంటంటే తను విజయవాడలో అప్పు చేసింది 1 crore. సో 1 crore అప్పు చేసి పారిపోయి రావడం, వాళ్ళకి మనీ ఇవ్వకపోవడం. ఇప్పుడైనా తను ఫేమస్ అయ్యింది, తనకి మనీ వస్తుంది కాబట్టి ఆ మనీ వాళ్ళకి ఇచ్చేస్తే బెటర్. అండ్ దెన్ థర్డ్ ఏంటంటే ఫేక్ బాబాస్ గురించి ప్రమోట్ చేయడం వల్ల ఒక అతను తన లైఫ్ని కూడా రిస్క్లో పెట్టి మనీ పెట్టి తన లైఫ్నే రిస్క్ పెట్టాడు. సో దట్ హ్యాస్ టు బి స్టాప్డ్. ఇంకొకటి బెట్టింగ్ యాప్ వల్ల చాలామంది చనిపోయారు. సో ఇవన్నీ ఫ్రాడ్స్ చూస్తుంటే పబ్లిక్కే ఇంజస్టిస్ జరుగుతుంది తన వల్ల. సో అందుకే ఈ ట్రోలింగ్ ఇవన్నీ జరుగుతుంది. సో తను ఇవన్నీ స్టాప్ చేసేసి వాళ్ళ పిల్లలతో తను యూట్యూబ్ వీడియోస్ చేసుకుంటే బెటర్. ఈ ఫేక్ ప్రమోషన్స్ అండ్ ఫ్రాడ్ ప్రమోషన్ చేసే పబ్లిక్కి లైఫ్లో రిస్క్ వస్తే ఆబ్వియస్లీ తనని ట్రోలింగ్ తప్పదు అండ్ తన లైఫ్ కూడా మంచిగా లీడ్ చేయదు. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ దెమ్. వాట్ యూ గైస్ థింక్? ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. లవ్ యూ గైస్. బాయ్.